అదిగో మీరు చూస్తున్నారు, ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతోంది. ఎందుకంటే అణుకేంద్రం నుంచి భారీగా రేడియేషన్ విడుదలవుతోంది అనేది ఇప్పుడు బయటకు పొక్కింది ఆ వార్త. పాకిస్తాన్కు బయలుదేరారు అమెరికన్ శాస్త్రవేత్తలు. ఒకవేళ ఇది కనుక ఇబ్బందికరంగా మారితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో తన చావుని తానే కోరు తెచ్చుకున్నట్టు అవుతుంది. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా కాకపోయినా ఆ ప్రపంచం నుంచి, అంటే పాకిస్తాన్ పిచ్చి ప్రపంచం నుంచి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే బయటకు పరుగులు పెడతారు. వాళ్ళ ఉగ్రవాదులై ఉరకాల్సి వస్తుంది. వాళ్ళ ఆ పిచ్చి పనులై వారిని ఇప్పుడు నష్టాలు కూరుకుపోయేలా చేస్తోంది. మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే 1965-71 ఆ యుద్ధ సమయాల్లో ఈ బేస్ చాలా కీలక పాత్ర పోషించింది. భారత్ మీద డ్రోన్ దాడులకు ఇక్కడి నుంచే పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకుంటే దాని తర్వాత సైనిక విమానాలకు సంబంధించి వాళ్ళ ఏరియల్ రిఫ్యూలింగ్, ఇలా అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ అణుకేంద్రం కనుక పూర్తిగా లీక్ అయ్యింది, లేకపోతే రియాక్టర్ కనుక తేడా కొట్టింది అనుకున్న పూర్తి స్థాయిలో తేడా కొడితే అక్కడ ఎవరు ఉండే అవకాశం ఉండదు. ఆ రేడియేషన్ ధాటికి ఆ తీవ్రత ధాటికి పాకిస్తాన్ ఉన్న ప్రజలు అల్లాడిపోతారు. ఒకవేళ పరుగులు పెట్టకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఆ స్థాయికి చేరుకుంటుంది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం పాకిస్తాన్ ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటోంది? కాస్త భయానికి లోనైనట్టుగా తెలుస్తోంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఈ స్థావరాలు నూర్ఖాన్ బేస్, సర్గోదా ప్రాంతంతో పాటు అక్కడ భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. మొత్తం 7 సొరంగ మార్గాల్లో, కొండ గుట్టల్లో ఈ అణు బాంబులను దాచిపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి. సో అదే టార్గెట్గా భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిన తర్వాత ప్రకంపనలు వచ్చాయి. సో ప్రస్తుతానికి అమెరికాకి సమాచారం అందడంతో, సమాచారం చేరవేయడంతో పాకిస్తాన్కి సంబంధించి బేంబేలెత్తిపోయారు. వాళ్ళంతా కూడా అమెరికా శరణు కోరితే ప్రస్తుతం పాకిస్తాన్కి అమెరికాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఆడిట్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ రీసెర్చ్ చేయడానికి కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్కి చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. అమెరికా నుంచి స్పెషల్ టీమ్, న్యూక్లియర్ ఆడిట్ టీమ్ చేరుకొని ఆ న్యూక్లియర్ బాంబులు దాచినటువంటి ప్లేస్లో ఎంత మేర రేడియేషన్ రిలీజ్ అవుతా ఉంది, అది ఎంత మేర ప్రమాదం, సో దాన్ని ఎలా అరికట్టాలి అనేటువంటి అంశాలపైన ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ ఆడిట్ టీమ్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. దాని తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంటే చాలా క్లియర్గా ఏం చేయకుండా, యుద్ధం అంటే నెలలు సంవత్సరాల తరబడి యుద్ధం చేయకుండా కేవలం చేసినటువంటి 2-3 రోజు దాడుల్లోనే పాకిస్తాన్ని అణువును పూర్తి స్థాయిలో టార్గెట్గా భారత్ టార్గెట్ చేసింది అనేటువంటి చాలా స్పష్టమవుతోంది. మొన్న ప్రధాని నివాసం పక్కనే బాంబు మిజైల్తో క్రికెట్ స్టేడియంలో, అక్కడ పీపీఎల్ మ్యాచ్, మన ఐపీఎల్ లాగా అక్కడ పాకిస్తాన్లో కూడా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే స్టేడియం పక్కనే మరొక మిసైల్ దాడి భారత్. ఇవన్నీ మిస్ చేశారు. ఇది మా టార్గెట్ అని చెప్పగలరు. పాకిస్తాన్లో ప్రతి మూలని భారత్ టార్గెట్ చేయగలదు, ఎక్కడికైనా రీచ్ కాగలదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరొక టార్గెట్ శనివారానికి సంబంధించినటువంటిది. ఇది కూడా శనివారం రోజు సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైతే మన పైన కవ్వింపు చర్యలకు పాల్పడిందో, ఈ డ్రోన్ల రూపంలో, మిసైల్ రూపంలో, షెల్స్ రూపంలో సివిలియన్ని టార్గెట్ చేసుకుంటే ఎక్కడైతే దాడి చేసిందో 26 ప్రాంతాల్లో, దీని తర్వాత భారత్ తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం పదే బెదిరింపుకు గురి చేస్తూ ఉంది. అణుబాంబులు ఇస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయనేటువంటిది. దాన్ని టార్గెట్గానే పాకిస్తాన్ టార్గెట్గా బ్రహ్మోస్ క్షిపణులు వెళ్ళాయి. ఈ 7 మార్గాలు ఎక్కడైతే లోపలికి, గుట్ట లోపలికి, కొండ లోపలికి వెళ్ళాలో, బయటికి రావాలో 7 ప్రదేశాలలో దాచినటువంటి అణుబాంబులు దాచినటువంటి ఆ టన్నెల్స్ని ధ్వంసం చేశారు పెద్ద ఎత్తున. అందులో చూస్తున్న వీడియోను ఒక వీడియో అది. మిగతా ఇంకా 6 దాడులు జరిగాయి. అవి కూడా చాలా తీవ్రమైనటువంటి దాడి జరిగింది. పాకిస్తాన్ ఆయువు పట్టు అనుదేశంగా మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ పైన జరిగినటువంటి ఈ దాడి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. పాత వీడియో, నరేంద్ర మోదీ మాట్లాడుతున్నటువంటి వీడియోలు మొదటగా ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్ కవింపు చర్యల సందర్భంగా అణుబాంబులు ఉన్నాయి అనేటువంటి పాకిస్తాన్ చర్యలకు మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, మేమేమైనా దివాళీ కోసం దాచుకున్నామా అనేటువంటి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాట కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో వాళ్ళు వేస్తే మనం వేస్తాం, అది పక్కన పెట్టు, వాళ్ళు వేయక ముందుకే వాటిని నాశనం చేయడం అనేటువంటిది ఈ మిలిటరీ స్ట్రాటజీ, ఆర్మీ స్ట్రాటజీ. అందులో భాగంగానే శనివారం రోజు చేసినటువంటి దాడి దాదాపు 4.0 భూకంపం తీవ్రత ఎట్లుంటుందో అలాంటి తీవ్రత అక్కడ కలిగిందంటే ఎంత మేర రేడియేషన్ రిలీజ్ అవుతా ఉంది, ఎంత మేర ప్రమాదం జరిగింది, ఆ గుహలు, ఆ సొరంగాలు ఉన్నాయో ఎంత మేర నాశనం అయ్యాయనేటువంటిది కొద్దిసేపట్లో
రీచ్ అయినటువంటి అమెరికన్ న్యూక్లియర్ ఆడిట్ టీమ్ చేరుకుంది. ప్రత్యేకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి చేరుకుంది పాకిస్తాన్కి. వాళ్ళు క్లారిఫై చేస్తారు కొద్దిసేపట్లో. ఇదే పాకిస్తాన్ భారత్ కాళ్ళ ముందు నిలబడడానికి కాళ్ళను మొక్కేటువంటి స్టేజ్కి రావడానికి ప్రధాన రీజన్ అది ఆయుపట్టును దెబ్బ కొట్టడమే. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. న్యూక్లియర్ రియాక్టర్ కనుక దాని ఇంపాక్ట్, ఒకవేళ న్యూక్లియర్ రియాక్షన్ కనుక జరిగి ఆ తీవ్రత కనుక పెరిగితే అక్కడ ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంటుంది. ఆ తర్వాత కూడా పర్యవసానాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. హిరోషిమా నాగసాకి గుర్తుందా? ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవగాహన ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి పరిస్థితులు అక్కడ దాపరిస్తాయి. సో పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని భారత్ దాడి చేసింది. పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ అణు స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి సమాధానమే వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు లాహోర్ రావల్పిండిలోని అణు స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత ఆ అణు స్థావరాలు, మరి ముఖ్యంగా లాహోర్ రావల్పిండిలోని అణు స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అణు కేంద్రాల నుంచి భారీగా రేడియేషన్ వెలువడుతోంది అనేది ప్రస్తుతం వార్త బయటకు పొక్కింది. దీంతో పాకిస్తాన్కు చెందిన అమెరికన్ శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఆ న్యూక్లియర్ రియాక్షన్ కి సంబంధించి స్టడీ చేసేందుకు వెళ్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయగలమా లేదా, ఒకవేళ కాకపోతే కనుక పరిస్థితులు పర్యవసానాలు ఎలా ఉంటాయి, కంట్రోల్ చేయగలిగితే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. అణు స్థావరాలకు సంబంధించి మీరు చూడొచ్చు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి పాకిస్తాన్లో ఉంది. ఇది అక్కడ మీరు చూస్తే రీఫ్యూలర్స్ అంటే అక్కడ అక్కడే ఆ రీఫ్యూలింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డిపో కూడా అక్కడే ఉంది. మీరు చూస్తే పూర్తిగా ఎయిర్ బేస్ చాలా కీలకం వాళ్ళకి. అక్కడే న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి మీరు చూస్తే నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్. వీళ్ళు ఎప్పుడైతే మనం దాడి చేస్తామని తెలిసిందో, మన దాడి చేసే అవకాశం నుంచి వాళ్ళు అంచనాకు వచ్చారు. వాటిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేశారు. వాటి మీద దాడి జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుందని తెలిసి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. పాకిస్తాన్ ఎక్కడా చనిచప్పుడు చేయటం లేదు. ఒక్కసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర దాడి జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. మరీ ముఖ్యంగా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఒకవేళ ఆ రియాక్షన్ కనుక చోటు చేసుకుంటే కనుక ముందుగా ఆరోగ్యం, హెల్త్ ఇష్యూస్ అనేవి పీక్స్ లో ఉంటాయి. ఎలా ఉంటే రేడియేషన్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అలాగే రేడియేషన్ సిండ్రోమ్స్ అంటూ ఉంటారు. దాంతోపాటు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు అక్కడ కంటిన్యూ అవుతాయి. దీంతో పాటు ప్రమాదాలకు సంబంధించి ఎందుకంటే ఈ తీవ్రత ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ పుట్టే పిల్లలు, అక్కడ కనీసం వెజిటేషన్ ఉండదు. అంటే వ్యవసాయం చేయడానికి ఆ భూమి ఎందుకు పనికిరాదు, మొక్క మొలిసే పరిస్థితి ఉండదు. అంతటి దారుణానికి వెళ్ళిపోతుంది. ఒకసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర భారత్ టార్గెట్ చేసిన ఆ విజువల్స్ చూద్దాం. ప్రస్తుతం ఇది పాకిస్తాన్ గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది. भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक जहाज गुजरा है और ये नूर खान बेस के ऊपर अटैक हुआ है।